ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు ఒక మహా కవి. మేము మధ్యకు రావడానికి కారణం కూడా అదే. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవలేని పొరుగు వారిని ప్రేమించు అని ప్రబోధించారు. ఈ ప్రాంతాన్ని మేము ప్రేమిస్తున్నాం. ఈ ప్రాంతం కొరకు అనేక దినాలుగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు దేవుని ప్రేమను వ్యక్తం చేయాలని, ఆ దేవుణ్ణి పరిచయం చేయాలని రావడం జరిగింది. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని గురించి మేము మాట్లాడుతూ ఉండగా అనేకులలో పలు పలు విధములైనటువంటి ప్రశ్నలు కలుగుతూ ఉండవచ్చు. అందులోనూ ఆ యేసుని గురించి మాట్లాడితే కొన్ని అభ్యంతరాలు కూడా కలగవచ్చు. యేసు ఎక్కడో విదేశీ దేవుడండి, ఆ యేసు మాలమాదిగల దేవుడు, మాకెందుకు అనుకోవచ్చు. ఇక్కడికి మేము వచ్చిన కారణం ఏమిటి అంటే, ప్రాంతానికి ఒక్క దేవుడు ఉండడు, దేశానికి ఒక్క దేవుడు ఉండడు. దేవుడు అంటేనే సర్వ మానవాళిని సృష్టించిన వాడు, ఈ జగత్తును కలుగజేసిన వాడు అని అర్థం. ఆకాశంలో ఒకే సూర్యుడు ఎలా ఉన్నాడో, భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక్కడే దేవుడు ఉంటాడు. దేవుడు ఒక్కడే. దయచేసి ఈ సందర్భంలో ఒక మాట చెబుతున్నాను. దయచేసి ఎవరూ మతం మారకండి. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉండండి. మత ప్రచారం చేయడానికి మేము రాలేదు. నన్ను సకల మానవ జాతిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను పరిచయం చేయడానికి మాత్రమే మేము వచ్చాం. సహృదయంతో కొన్ని మాటలు వినండి. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. నీవు ఏ ప్రయాసలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, వ్యాధుల్లో ఉన్నావో, మనశ్శాంతి కరువై ఉన్నావో, ఎలా ఉన్నావో అది నీ హృదయానికే తెలుసు. అయితే యేసయ్య ఒకవేళ నువ్వు మనశ్శాంతి లేకుండా ఉన్నట్టయితే, ఏమనండి దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదండి అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నట్టయితే యేసయ్య పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా యొద్దకు రండి, నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను, మీ సంశయాలు తీరుస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. నీ ప్రశ్న ఏదైనా కూడా బైబిల్ గ్రంథంలో నీకు సమాధానం దొరుకుతుంది. ఏమండి, భారతీయ గ్రంథాలు చాలా మహోన్నతమైనటువంటి గ్రంథాలు. వేద ఋషులు తమ కలిగినటువంటి సమస్తమును త్యజించి తపస్సులు చేసి, దేవుడు ఉన్నాడా, ఆ ఉంటే సత్యదేవుడు ఎవరు, నేను తప్పక తెలుసుకోవాలి అన్న ఒకే ఒక మహోన్నత లక్ష్యంతో తపస్సులు చేసి ఎక్కడో హిమాలయాలలో ఏకాంత స్థలాలలోనికి వెళ్ళి మన ఆర్య మహర్షులు ఋషులు తపస్సులు చేశారు. ఆ సమయంలో దేవుడు ఉన్న దేవుడు తను వెతుకుతున్న వారికి ప్రత్యక్షం కావాలి, తను వెతుకుతున్న వారికి సమాధానం ఇవ్వాలి కనుక, ఆ బాధ్యత ఆయన మీద ఉంది కనుక ఆయన ఆ ఋషులకు ప్రత్యక్షమయ్యాడు. అలా ఋషులు పొందినటువంటి ప్రత్యక్షత
అలా ఋషులు పొందినటువంటి దైవ సాక్షాత్కారము వేదములుగా రాయబడినవి. చతుర్వేదాలు మనం పరిశోధించి చూచినట్లయితే ఎన్నో మహోన్నతమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి, తారసిస్తాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనది మానవులు జన్మతః పాపులు. అతను ఎవరైనప్పటికీ కూడా, ఏ వంశంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా మానవులందరూ జన్మము చేతనే పాపులు అని సకల గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. కర్మము చేత కూడా మనిషి పాపి. అయితే జన్మ కర్మం పాపముల వలన, జన్మము చేత కర్మము చేత పాపులైనటువంటి వీరు ఇదే పాపములో మరణించినట్లయితే పాపమునకు తప్పక శిక్ష పడాలి గనుక, అది న్యాయము గనుక ఈ పాపులైనటువంటి వారికి నరకం అనే శిక్షను దేవుడు విధించాడు. స్వర్గం అనేది ఎంత వాస్తవమో నరకం అనేది కూడా ఉంది, అంతే వాస్తవం. ఇప్పుడు మానవునికున్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ఈ నరకము. ఈ నరకం నుండి తప్పించుకోవాలి అని మన ఋషులు తపస్సులు చేశారు. మరి ఏంటి పరిష్కార మార్గం ఏంటి అంటే, మన ఋషులు రాశారు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని వేదాలు మనకు చెబుతూ ఉన్నాయి. అజామేధము అనే ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం గురించి మన వేదాలలో చదవవచ్చును. మీరు యథార్థమైన అన్వేషకులైతే, మీరు వేదాలను పరిశోధిస్తే ఈ అజామేధం గురించి మీరు తప్పక అక్కడ చూస్తారు, అక్కడ చదవవచ్చు. మా గురువు గారు, ఆచార్యులు, పండితులు ఆచార్య అద్దంకి రంజిత్ తోఫీర్ గారు భారతీయ మహోన్నతమైన గ్రంథాలైనటువంటి వేదములను 72 సార్లు చదివి, ధ్యానించి, పఠించి, పరిశోధించి, కేవలం వేదాలు మాత్రమే కాదు, ఖురాన్ 16 సార్లు చదివారు. బైబిల్ గ్రంథాన్ని 126 సార్లు చదివి, మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా భారతీయ సమాజము కొరకు, భారత దేశపు ఋషులు రాసినటువంటి వేదాలలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి సాక్ష్యము యేసుక్రీస్తు వారి గూర్చినేనని హైందవ క్రైస్తవ అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఒక మాట రాశారు ఆచార్యులు వారు. వేదముల్లో ప్రతి పేజీలో కూడా యేసు నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పారు. మనం యథార్థంగా కనుక దేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నట్టయితే వేదములు మీరు చదవండి, హైందవ క్రైస్తవ గ్రంథాన్ని కూడా చదవండి. ఈ 2 గ్రంథాలు కలిసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి, యజ్ఞ పురుషుడు ఒకడు పుడతాడు అని. ఎందుకంటే యజ్ఞ పురుషుడు ఉద్భవించకపోతే, యజ్ఞ పురుషుడు అవతరించకపోతే సకల మానవాళి కొరకు రక్తం చిందించలేడు. కనుక రక్తం చిందించబడాలి కనుక యజ్ఞ పురుషుడు అవతరించాలి. మరి వేదాలు ఏ యజ్ఞ పురుషుని గురించి అయితే చెప్పాయో, ముందుగానే ప్రవచించాయో, ఆ యజ్ఞ పురుషుడు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. మరి ఆ యజ్ఞ పురుషుడు ఎవరు? యజ్ఞమైనటువంటి ఏకైక దేవుడు. మానవాళి కొరకు, పాపుల కొరకు నేను రక్తం చిందిస్తున్నాను, క్రయధనముగాను ప్రాణమును విమోచనగా నేను అర్పిస్తున్నాను అని చెప్పినటువంటి ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు శిలువలో రక్తం చిందించారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, కాళ్ళ చేతులు మేకుల దెబ్బలు, పక్కలో బల్లెపోటు, వీపంతా నాగిటితో దున్నబడిన నేలలాగా రక్తశుక్తమైన దేహంతో యేసయ్య శిలువలో యజ్ఞం చేశారు. కరెక్ట్ గా అజామేధంలో కూడా ఇదే చేయాలని, ఈ రీతిగా ఆచరించాలని వేద ఋషులు రాశారు. ఒక గొర్రెను తీసుకుని దాని తలకు బలుసు కంపెని చుట్టి దానికి పంచగాయములు, కాళ్ళలో చేతుల్లో పంచగాయములు చేసి దాని ఎముకల్లో దేన్ని విరవకుండా ఒక మాట రాశారు, ఒక ప్రత్యేకమైన మాట. ప్రాణము తీసి, దాని రక్తము చిందించి ప్రాణము తీసి మరలా ప్రాణ ప్రతిష్ఠ చేయమన్నారు. ఏంటి, మనిషికి ఇది సాధ్యమా? ప్రాణం తీయగలడు కానీ ప్రాణాన్ని పోయగలడా? శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనిషి ప్రాణం పోయలేకపోయాడు. కనుక వేద ఋషులు ఆనాడు రాసినటువంటి యజ్ఞాన్ని
2 గొర్రెలు తీసుకొని చేసేవారు. ఒక గొర్రెనేమో బలిచ్చి వేదం చెప్పిన రీతిగా ఇంకొక గొర్రెను అడవిలోకి వదిలేసేవారు. ఆ గొర్రె సజీవంగా వచ్చింది అని. ఈ పోలిక యేసు శిలువ యజ్ఞానికి సూచనగా ఉన్నది కదా. యేసు శిలువలో నెరవేరింది కదా. అజామేధంలో గొర్రెను ఏ రీతిగానైతే యజ్ఞ పశువుగా వధించినారో అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా శిలువలో ఆ కలవరి కొండ మీద అవతరించారు. ఇలాంటి అనేకమైన రుజువులు, ఎన్నో రుజువులు ఉన్నాయి. కనుక దయచేసి వింటున్నటువంటి సహోదరులు ప్రాంత ప్రజలు ఆలోచించాలి. మేము ప్రకటిస్తున్నది విదేశీ దేవుణ్ణి కాదు. మేము ప్రకటిస్తున్నది ఎక్కడో బయట, ఊరు బయట మాలమాదిగలు నమ్ముకునే దేవుడు కాదు. అందరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. నిన్ను నన్ను సకల దేశాల ప్రజలను సృష్టించి వారు జన్మము చేత కర్మము చేత పాపులై ఉండగా వారి కొరకు రక్తమును చిందించి పాప క్షమాపణ పొందడానికి మార్గమును సిద్ధపరిచి నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి వేద ఋషులు ప్రవచించి ప్రకటించినటువంటి ఆ యజ్ఞ అవతార పురుషుని నేనే అని చెప్పి యేసు సాక్ష్యం ఇచ్చాడు. ప్రాణ ప్రతిష్ఠ చేయమన్నారు కదా అజామేధంలో ఆ గొర్రెకు. ఆ రీతిగానే యేసు ప్రభు వారు శిలువలో బలై మరలా 3వ దినాన తిరిగి లేచారు. ఇంకొక మాట అండి, త్వరలోనే యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి మరలా రాబోతున్నారు. ఇతరుని గురించి చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి. దయచేసి గమనించండి, ఆలోచించండి, సహృదయంతో ఆలోచించండి. సత్యం మీ కనులెదుట ప్రత్యక్షమవుతుంది. యథార్థంగా ఆ దేవునికి ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడా నువ్వు ఉంటే నువ్వెవరు అని ఆయననే అడగండి. దేవుడు తప్పక మీకు సమాధానం ఇస్తాడు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఆ యజ్ఞ పురుషునికి ప్రార్థన చేద్దాం. ఆ యజమాదులు చేసినటువంటి యజ్ఞ పురుషుడికి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. భారతీయ వేద ఋషులు నిన్ను గూర్చే ప్రవచించారని మేము నమ్ముతున్నాం. వేదములలో ప్రభు అనేక చోట్ల నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఉన్నదని మేము మొదటిగా తెలుసుకున్నాం ప్రభువా. భారతీయ క్రైస్తవులుగా ప్రభువా మేము సంతోషిస్తున్నాం. ఈ మహోన్నత గ్రంథాలు మా సంపద అయినందుకు ప్రభువా మా హృదయం హర్షిస్తుంది తండ్రి. ఈ మేము తెలుసుకున్నటువంటి గొప్ప సత్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని వచ్చి కొన్ని మాటలు ప్రకటించి ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయనా, విన్నటువంటి ప్రతి మాటను వారి హృదయంలో ఒక విత్తనం వలె నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. యథార్థముగా ఆలోచిస్తున్న వారందరికీ సత్యమును వారి కన్నులెదుట ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దేవానాయన యజ్ఞమును నమ్మునట్లుగా వారి పాపములు జన్మము చేత కర్మము చేత పాపులను వారు గ్రహించి వారి పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది యజ్ఞ పురుషుడైన నిన్ను అంగీకరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున యజ్ఞ పురుషుని నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.